హాయ్ ఫ్రెండ్స్, మన సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఈ వీడియో తెప్పిస్తున్నానండి. ఏంటంటే మన నువ్వలరావు గ్రామంలో జాతర జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. అయితే ఆ జాతర విషయంలో మొత్తం వీడియో ఆ చెరువు నుంచి మళ్ళీ మన పెద్ద వీధి వరకు తీసామండి. దీంట్లో ప్రతి ఒక్కటి కవర్ చేసుకొని తీసి మీ ముందుకు వీడియో పెట్టాలనే నా ప్రయత్నం. దాని విషయంతో చెప్తే మన నువ్వలరావు గ్రామంలో జాతర ఒక 10 రోజులు జరుగుతుందండి. అది కూడా సంబరాలు 3 రోజులు, ఇంకా మిగతా 7 రోజులు జాతర జరుగుతుందండి. దాంట్లో మన 22న జాతర మొదలైంది. సంబరాలు 22, 23, 24న, 25, 26 మధ్యలో గ్యాప్ వచ్చిందంటే 27 నుంచి శ్రీరామనవమి జరిగిందండి. అయితే శ్రీరామనవమి 27 నుండి జరిగింది. 2 వరకు ఎండింగ్ అండి. 2 లాస్టు. 2 తెల్లవారగానే 3వ తారీఖున మొత్తం క్లోజ్ అయిపోద్దండి. ఈ మధ్యన మీరు ఎవరైనా చూడకపోయినోళ్ళు, ఎవరైనా చూడాలనుకున్నోళ్ళు ఈ మధ్యలో రావాలండి. ఈ రోజు నుంచి మళ్ళీ ఇంకా 4 డేస్ ఉందండి. 30, 31, 1, 2 అండి. 4 డేస్ ఉంది. మిగతా ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు ఈ సమయంలో వచ్చి చూడండి. జాతర ఎంత బాగుంటుందో, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మనం ఈ వీడియోలో చూస్తున్న లైటింగ్ సెట్టింగ్స్ ఎంతవరకు పెడతారంటే 1 కిలోమీటర్ వరకు పెడతారండి. దాంట్లో ఇంకో విషయం ఏమంటే ప్రతి వీధికి ఒక దేవుడు బొమ్మ లైటింగ్స్లో పెడతారు. మనం ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర చూస్తే మన వాళ్ళు బాంబులు పెట్టున్నారు. దానికి మన గెరడు వచ్చేటప్పుడు అవి వెలిగిస్తారండి. అది కూడా మీకు చూపిస్తాను. అయితే చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత దీనిగా ఉందో. దీంట్లో మరి ఇంకో విషయం ఏమంటే హైలైట్ ఏమంటే మన బ్రిడ్జ్ అండి. బ్రిడ్జ్ వెబ్స్ అంటే చాలా సూపర్గా మంచిగా ఉంటుందండి. జనాలు కూడా అలాగే వెళ్తారు. చూడండి లైటింగ్స్, మళ్ళీ ఆ బ్రిడ్జ్ మొత్తానికి లైటింగ్స్ పెట్టున్నారండి. మిగతా వాళ్ళు ఎవరైనా వస్తే దీన్ని విజిట్ చేసుకొని బాగా ఎంజాయ్ చేసుకొని వెళ్ళొచ్చండి. మీకు ఈ వీడియోలో కొద్దిగా లాంగ్ అయినట్టుంటే కొద్దిగా అక్కడక్కడ కట్ చేసుకుని మరీ పెట్టామండి. చూడండి ఆ గెరడు వచ్చింది. గెరడు వచ్చే సమయానికి మళ్ళీ వీడియో తీసాం. ప్రతి ఒక్కరు యూత్ ప్రతి భలేగా చేస్తారండి. మన ఈ నువ్వలరావు గ్రామంలో ఆ జాతరను జయప్రదంగా చేస్తారండి మన యూత్ కుర్రోళ్ళు. ఇంకో ప్రత్యేకం ఏమంటే దీంట్లో ఆలే బాంబులు తెచ్చుకొని, ఆలే దీనిగా తెచ్చుకొని, ఆలే మొత్తం చేసుకొని ముట్టిస్తారండి. ఆ బాంబులు కూడా ఆలే చేస్తారు కాబట్టి దాంట్లో చూడండి మన యూత్ ఎంత దీనిగా చేస్తున్నారు. మనోళ్ళు చూడండి ఎంత ఆనందంగా దీంట్లో ఆ సరదాగా గెరడిని వేస్తున్నారు. ఈ టైమింగ్లో మళ్ళీ వేషాలు గట్రా అందరూ భలేగా వేస్తారండి. చూడండి ఇవి ఆ డప్పు అన్నీ తెచ్చుకొని వేస్తారు. చూడండి ఎంత బాగా ఎంత దీనిగా చేస్తున్నారు. మనోళ్ళు కూడా దానికి ఆ డప్పు సౌండ్ బట్టి డ్యాన్స్ కూడా వేస్తారండి. ఆ తాళం మీద చూడండి ఎంత ఆనందంగా ఉంటారో. ప్రతి ఒక్కరు ఇంటి నుంచి వచ్చి మరీను చూస్తారు జాతర. దాంట్లో కోల్ డ్యాన్సు ఒక్కొక్కది ఇది ఉంటుందండి. ఎందుకంటే మన నువ్వలరావు గ్రామంలో అదే స్పెషల్ అండి. సాయంత్రం 6 నుంచి మళ్ళీ తెల్లవారి ఏకోజామున 6 వరకు అలా కంటిన్యూ ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటూనే ఉంటుందండి. ఈ వీడియోలో మీకు ప్రతిదీ ఒక్కొక్క చిన్న ముక్కలుగా మరీ చూపించుకొని మీ అందరికీ ఈ వీడియో మీ ముందుకు తేవడానికి చాలా కృషితో ఈ వీడియో మీ ముందుకు తెస్తున్నానండి. ప్రతి ఒక్కరూ దీన్ని చూసి మిగతా వాళ్ళు బయట వాళ్ళు కూడా చూసి మా ఊరికి వచ్చి ఈ యాత్రను చూడాలని కోరుకుంటున్నాను. చూడండి మన వాళ్ళు బాంబులు పట్టుకొని ఎలా ఉన్నారో. ఇవి తారాజువ్వులండి, బాగా వేస్తారు. అది కూడా మీకు చూపిస్తున్నాను. అది కూడా చేశాను. చూడండి ఎంత బాగా వేస్తున్నారో. అది కూడా ఎంత హైట్కి వెళ్తుందో చూడండి. ప్రతి అందంగా ఉంటుందండి ఈ బాంబుల విషయంలో. దేంట్లో అయినా మనం గెరడి వైపు వస్తే దీంట్లో చూడండి ఎంత అందంగా ఆలే తయారు చేయడం, ఆలే చేయడం అంటే మామూలు మాటలు కాదండి యూత్. దాన్ని పద్ధతి ప్రకారం చేసుకొని అలా ఇది చేసుకొని వెలిగించడం ఆలే చేస్తారు కాబట్టి అందరూ ఎక్స్పర్ట్ ఏం కాదండి. అందరూ అలాగ వస్తారు. ఒక డబ్బులు కొద్దిగా పోగు చేసుకొని ఈ యాత్రను ఇంకా అందంగా చేయడానికి వాళ్ళ వంతుగా ప్రయత్నించుకొని మరీ చేస్తారండి. చూడండి ఎంత అందంగా ఉందో. ప్రతి ఒక్కటి తీసానండి మీ గురించి. చూడండి వేరే నుంచి కూడా తారాజువ్వులు పెట్టుకొని మరి చేస్తున్నారు. బటర్ఫ్లైలు కూడా చేస్తున్నారండి. బాగా అలంకరించుకొని ఇచ్చేసుకొని మరెన్నో చేస్తారండి. ఇది కూడా ఒక కొత్తగా చేస్తున్నారు. మనోళ్ళు బాగా గెంతుకొని దీన్ని చేసుకొని అన్నీ చేస్తారండి మనోళ్ళు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఇదిగా చేసుకొని పాము కూడా చేస్తున్నారు. అది కూడా మీకు చూపిస్తున్నాను. ఎవరి టాలెంట్ వాళ్ళది చూపించుకుంటారండి. దీంట్లో 2 గ్రూపులు ఉంటుంది. పెద్ద సంఘం, అదే కన్య అక్కడ అనేసి 2 గ్రూపులు ఉంటుంది. ఒకరు ఈరోజు చేశారంటే మరో రోజు ఇంకొకరు చేస్తారు.